ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది ఈ ట్యాన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖం మీద ఒక నల్లటి కోటింగ్ వేసుకున్నట్టుగా ఈ ట్యాన్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ ట్యాన్ని మన ఇంట్లో దొరికేటటువంటి టమాటాతో తగ్గించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విశేషాలు తెలుసుకుందాం. కొంతమంది మాటికి మొహం కడుక్కుంటూ ఉంటారు. ఎన్నిసార్లు మొహం కడుక్కున్నా కానీ మీ చర్మం కొద్దిసేపు తర్వాత తిరిగి జిడ్డుగా తయారవుతుందనుకోండి. లేదు, ఈ చర్మం పైన పడినటువంటి దుమ్ము కానీ, ధూళి కానీ, ఇలాంటి వాటి వల్ల ఈ రకరకాల ఈ చర్మ సమస్యలు మీకు వస్తూ ఉన్నాయనుకోండి. లేదు, మీ ముఖం పైన ఇలాగా ఈ బ్లాక్ హెడ్స్ తయారవుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయనుకోండి. లేదు, ఈ ట్యాన్ వల్ల చర్మం అనాకారంగా, అందవిహీనంగా కనిపిస్తూ ఉందనుకోండి. ఇలాగ సమస్యలు ఎన్నైనా సరే వీటన్నిటికీ కూడా ఒకటే చక్కటి తారక మంత్రం ఉంది. ఇదే టొమాటో. ఈ టొమాటోల వల్ల చాలా రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు, నివారించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విశేషాలు వరుసగా తెలుసుకుందాం. చాలామందికి ముఖం పైన ఈ గుంతలు తయారవుతూ ఉంటాయి. దీంతో ఒక ఫోటోలో చూసుకోవాలన్నా కానీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అద్దంలో చూసుకోవాలంటే భయపడిపోతూ ఉంటారు. ఇలాగా మీ ముఖం మీద ఒకవేళ గుంతలు తయారవుతే ఏం చేయాలి? దీనికి చక్కటి పరిష్కారం ఉంది. ఎందుకంటే ఇది చాలామంది సమస్య. ముఖం పైన ఇలాగా చిన్న చిన్న పిట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ గుంటల్లోకి దుమ్ము కానీ, ధూళి కానీ వెళ్ళి ఇక అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ తయారవుతాయి. అంటే కేవలం ఇది ఒక కాస్మెటిక్ సమస్య కాదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్య కూడా. కాబట్టి ఇలాంటి ఈ సమస్య మీకు ఉంటే, లేదు దీన్ని మీరు తలెత్తకుండా నివారించుకోవాలంటే దీనికి టమాటాతో ఒక చక్కటి పరిష్కారం ఉంది. ఏం చేయాలంటే, ఒక చెంచాడు టమాటా రసం సిద్ధం చేసుకోండి. ఈ చెంచాడు టమాటా రసానికి 4 చుక్కల నిమ్మరసం కలుపుకోండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. చెంచాడు టమాటా రసం, 4 చుక్కలేమో నిమ్మరసం. ఇలాగే ఈ రెండు కలుపుకొని ఇప్పుడు ఒక కాటన్ బాల్ని దీంట్లో ముంచి దీన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. కొద్దిసేపు గుండ్రంగా మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకొని చన్నీళ్లతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజు మీరు చేస్తూ ఉంటే కేవలం ఈ దుమ్ము, ధూళి ఇవి తగ్గిపోవటమే కాదు, అంటే ఇవన్నీ కూడా క్లీన్ అవటమే కాదు, క్రమక్రమంగా ఏం జరుగుతుందంటే ఈ గుంతలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక మైక్రోడర్మల్ ఎబ్రేజన్లా పనిచేస్తుంది. దీంతో పైన ఉండేటువంటి మృత కణాలన్నీ వెళ్ళిపోయి కింద ఉండేటువంటి స్మూత్ చర్మం బయటకు వస్తుంది. ఎట్లయితే ఒక చెక్కని చెత్రిక పడితే ఆ ఫ్రెష్ కలర్ బయటకు వస్తుందో అలాగా. ఇక కొంతమంది సమస్య ఈ మొటిమలు మామూలుగా యవ్వన పిటికలు అంటారు ఆయుర్వేదంలో, అంటే యవ్వనంలో వస్తాయని. కానీ ఈ మధ్యకాలంలో యవ్వనంలోనే కాకుండా మధ్య వయస్కులను కూడా బాధ పెడుతూ ఉన్నాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కానీ, లేకపోతే థైరాయిడ్ సంబంధ సమస్యలు కానీ, ఇలాంటి అనేక వాటి వల్ల మధ్య వయసులో కూడా ఈ మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ మొటిమలను ఎలా తగ్గించుకోవాలి? దీనికి కూడా ఈ టమాటాతో పరిష్కారం ఉంది. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిని వేధించే సమస్య ఈ మొటిమలు. దీన్ని నివారించుకోవాలని ఏం చేయాలి అంటే, సహజ సిద్ధమైనటువంటి యాసిడ్స్ అంటే అమ్లాలు, విటమిన్లు ఇవన్నీ కూడా మనం ముఖానికి ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ఆసక్తికరంగా ఈ టమాటాలో ఉన్నాయి. మరి ఈ టమాటాను ఉపయోగించి ఈ మొటిమల్ని, యాక్నీని ఎలా తగ్గించుకోవాలి? సింపుల్. టమాటా రసాన్ని సిద్ధం చేసుకోండి. అంటే టమాటాని స్క్వీజ్ చేసి రసం తయారు చేసుకోండి. దీంట్లో ఇలాగ టమాటా రసం తీసుకొని దీన్ని ముఖానికి రాసుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో మంచి ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. వీలైతే ఇలా రోజు చేస్తూ ఉండండి. క్రమంగా ఈ మొటిమల సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య, చాలామందిని వేధించే సమస్య ట్యాన్. అంటే ముఖం తారులాగా తయారవటం, నల్లగా తయారవటం.
ఎండలోకి వెళ్తే చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇతర హార్మోన్ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్యాన్ ఎండ వల్లనే వస్తుందంటానికి నిర్ధారణ ఏమిటంటే, ఎండ ఎక్కడైతే ఎక్కువ పడుతూ ఉంటుందో అలాంటి చర్మ భాగాలలో నలుపుదనం కనిపిస్తుంది. ఉదాహరణకు నుదురు మీద కనిపిస్తుంది, అలాగే చెంపల మీద కనిపిస్తుంది, అలాగే ముంజేతుల మీద కనిపిస్తుంది. నల్లగా చర్మం నల్లబడిపోతుంది. కొంతమంది ఆశ్చర్యకరంగా పలకరిస్తుంటారు, నువ్వేనా, అంతకు ముందుకి నీకు చాలా తేడా ఉంది, మొహం అంతా నల్లగా తయారైంది ఏమిటి అని పేషెంట్స్ కూడా చెబుతూ ఉంటారు. మెడ వరకు కిందంతా కూడా తెల్లగా ఉంటుంది, మొహం మాత్రమే చాలా మందిలో నల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి కూడా ఈ టమాటాతో ఒక చక్కటి పరిష్కారం ఉంది. ట్యాన్కి ఎక్కడైతే గురైందో అలాంటి ఆ చర్మ భాగాలలో ఈ టమాటా ముక్కని సగానికి కోసి దాంతో కొద్దిసేపు ఇలాగ రుద్దుకోండి. తర్వాత చన్నీటితో కడిగేసుకోండి. క్రమంగా దీంతో మంచి ఫలితం ఉంటుంది. లేదు, దీనికి మరొక ప్రత్యామ్నాయం ఉంది. టమాటా రసం సిద్ధం చేసుకోండి. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు శనగపిండిని, అలాగే నిమ్మరసాన్ని, తేనెని కలుపుకోవాలి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ట్యాన్ తగ్గించే చక్కటి ఫార్ములా ఇది. టమాటా గుజ్జుని పిండి రసం తీసి ఈ టమాటా రసానికి మీకు తగినంత మొత్తాలలో శనగపిండిని, నిమ్మరసాన్ని, తేనెని కలపాలి. టమాటా రసం, శనగపిండి, నిమ్మరసం, తేనె, ఈ కాంబినేషన్. ఇవన్నీ కూడా క్లెన్సింగ్ యాక్షన్ ఉంటాయి. టమాటా క్లీన్ చేస్తుంది, శనగపిండి ఏం చేస్తుంది, జిడ్డును తొలగిస్తుంది. ఇక నిమ్మరసం ఇది కూడా అంతే, జిడ్డును తొలగిస్తుంది. తేనె రోపణ శక్తి ఉంటుంది, హీలింగ్ ప్రాపర్టీ. అన్నింటినీ కలిపితే అద్భుతమైన ఫార్ములా సిద్ధం అవుతుంది. ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే ట్యాన్ తయారైందో అక్కడ ఆ ప్రదేశంలో రాసుకోండి. పూర్తిగా ఇది ఆరిపోయిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక కొంతమంది సమస్య మొహం డల్గా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో తిరిగి మెరుపును తీసుకురావడానికి కూడా మీకు ఈ టమాటా అనేది ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో దొరికేటువంటి తేనె, టమాటో ఇలాంటి వీటి కాంబినేషన్ తోటి ఈ మెరుపును సాధించుకోవచ్చు. మరి ఆసక్తికరమైన ఈ విశేషాలు, ఈ పద్ధతి తెలుసుకుందాం. కొద్దిగా టమాటా రసం తీసుకొని దానికి కొంచెం తేనె వేయండి. వేసేసి గట్టి పేస్ట్ లాగా మారేంత వరకు కూడా మీరు కలుపుకోండి. దీన్ని మీ ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని తర్వాత కడిగేసుకోండి. దీంతో ఈ మృదువైన కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఇక మరి కొంతమంది సమస్య చర్మం జిడ్డుగా ఉండటం, ఆయిలీ ఫేస్. మరి దీనికి ఏం చేయాలి? ఎందుకంటే ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా కొద్దిసేపటి తర్వాత మొహం మళ్ళీ జిడ్డుగా తయారవుతూ ఉంటుంది చాలామందిలో. అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఏం చేస్తారంటే కాస్త టమాటా రసం తీసుకొని దీనికి కొద్దిగా నిమ్మరసం కలపండి, లేదా దోసకాయ రసం కూడా కలుపుకోవచ్చు. టమాటా రసానికి నిమ్మరసం అన్న కలుపుకోవచ్చు, దోసకాయ రసం అన్న కలుపుకోవచ్చు. ఇలా కలిపేసేసి ముఖానికి రాసుకోండి. ఒక 20 నిమిషాలు అలాగే ఉంచేసుకొని చన్నీటితో శుభ్రం చేసుకోండి. దీంతో ముఖం పైన తయారైనటువంటి ఆ జిడ్డు తగ్గిపోతుంది. తగ్గిపోయి చక్కగా నీట్గా అనిపిస్తుంది మొహం. ఇక మరికొంతమంది సమస్య ఈ ముఖం పైన మొటిమలు తయారై బ్లాక్గా తయారవటం. దీన్ని బ్లాక్ హెడ్స్ అంటారు. అంటే మొటిమ తాలూకు శిఖరాగ్రం నల్లగా ఉంటుంది. ఇలాంటి ఈ సమస్యకి కూడా ఇంట్లో దొరికేటువంటి టమాటా మంచి పరిష్కారం. మరి ఈ బ్లాక్ హెడ్స్ని తగ్గించుకోవడానికి ఈ టమాటాని ఎలా వాడాలి? సింపుల్గా ఒక టమాటా ముక్క తీసుకొని ఆ బ్లాక్ హెడ్స్ ఎక్కడ తయారయ్యో అక్కడ కాసేపు రుద్దుకోండి. ఇలా మీ అవసరాన్ని బట్టి తరచూ చేస్తూ ఉంటే క్రమంగా ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. అంతేనా, ఒకసారి ఇరిటేట్ చేసేటువంటి దురదలు ఇలాంటి వాటికి కూడా ఈ టమాటా చక్కని పరిష్కారం. ఎందుకంటే కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎండ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఎర్రగా మారుతుంది. దాంతో ఇక తర్వాత అక్కడ ఇచ్చి అనేది మొదలవుతుంది, అంటే దురదలు అనేవి మొదలవుతుంది. ఇక అక్కడ నుంచి అది సెకండరీ ఇన్ఫెక్షన్కి దారి తీసుకుంది. మరి ఇలాంటప్పుడు ఈ ప్రారంభంలోనే ఈ దురదలు తగ్గించుకోవాలి. దానికి టమాటా ఒక పరిష్కారం. కొద్దిగా టమాటా రసం తీసుకొని దీనికి ఒక 2 చెంచాలు మేగడ లేని పెరుగు, అంటే మేగడ పైన మేగడ పెరుగు ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. ఇలాంటి మేగడ లేని పెరుగు వేసి కలుపుకొని ఇప్పుడు మీకు ఈ పేస్ట్ సిద్ధం అవుతుంది. అంటే టమాటా రసానికి 2 చెంచాలు మేగడ లేని పెరుగు 2 వేసేసి పేస్టా చేసి దీన్ని మెడకి, చేతులకి, అలాగే పాదాలకి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో ఈ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత మీ స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇక కేవలం స్కిన్కే కాదు, ఇది జుట్టుకు కూడా టమాటా ఉపయోగపడుతుంది. అంటే చక్కటి కండిషనర్లా పనిచేస్తుంది.
కండిషనింగ్ లేకపోవడం వల్లనే చాలామంది జుట్టు పాయల పాయల కింద విడిపోతూ ఉంటుంది, రెల్లుగడ్డ తయారవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సహజ సిద్ధమైనటువంటి కండిషనర్ని అప్లై చేయాలి. దానికి టమాటా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి కండిషనింగ్ లాగా అంటే, టమాటా రసాన్ని తీసుకొని జుట్టుకి పట్టించి కొద్దిసేపు అలాగే ఉంచుకొని తర్వాత కడిగేసుకోండి. దీంతో ఆ జుట్టు తాలూకు ఆ pH ఏదైతే ఉంటుందో అది కొద్దిగా పెరిగి అంటే ఒక సమస్థితికి వస్తుంది. దీంతో జుట్టుకి మంచి రంగు కానీ మెరుపు కానీ ఇలాంటివి వస్తాయి. అంతేనా, ఈ కేశాలకు సంబంధించి మరి కొంతమంది సమస్య చుండును తగ్గించుకోవడానికి కూడా ఈ టమాటా ఉపయోగపడుతుంది. ఇది ఎలా వాడాలి? సింపుల్గా టమాటా గుజ్జుని తీసుకొని మాడుకు పట్టించండి. ఒక 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే ఈ చుండు సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా టమాటాతో అనేక చక్కటి సమస్యల్ని ఈ చక్కటి ఔషధం కింద అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. Dr. Murli Manohar Chirmamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Specialty Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India. Landmark near Metro Train Pillar, MYP 29.